మరొక క్రియ కూడా ఉందండి, మనం చేసుకుంటాను. తిమోతి యొక్క మొదటి పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఏంటంట పునాది? మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును. ఏం ధనం ఉందంట? మాట్లాడరేంటి? సత్క్రియలు అనండి. తెలియకనండి కొంతమంది ఇప్పుడు హైపర్ గ్రేస్ అని మాట్లాడుతున్న పెద్ద పెద్ద అయ్యగాల అసలు క్రియతో సంబంధం లేదు, మనం కృప ద్వారా రక్షించబడ్డాం, ఇది మన క్రియల ఫలితం కాదు, హల్లెలూయా అంటాడు పద్దాకాడు. అంటే అర్థం ఏంటి? నా దగ్గర క్రియలు లేవు, నేను 6 పేపర్లు ఒకటి కూడా పాస్ అవును, అసలు పరీక్షలు రాయను, మా మాస్టర్ దయతో పాస్ అయిపోతాను, మాస్టర్ మంచోడు అంటే రాయడు. ఇటు దొంగ తెలివితేటలు అర్థమైనయా? మాట్లాడితే కృపలో ఉన్నాం మనం, కృప క్రియలేవు అంటే ఒరే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేవు నాన్న, స్వనీతి కార్యాలు లేవు నాయన, విశ్వాస సంబంధమైన క్రియలు మనం చేయాల్సి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట్లాడరా గట్టిగా స్తోత్రం అనే. హల్లెలూయా. మత్తయి సువార్తలో ప్రభు మాట్లాడుతూ కొండ మీద ప్రజలు మీ సత్క్రియలు వారికి కనబడనివ్వుడి అన్నాడు. ఒక వెలుగులాగా ప్రకాశింపనీయండి అన్నాడు. వారు వాస్తవమైన జీవము కొరకు మంచి పునాది వేసుకున్నారు అన్నాడు. ఏంటి ఆ పునాది అంటే? సత్క్రియలు. నువ్వు సత్యములోకి వస్తే, నువ్వు సజ్జనుడవైతే, నువ్వు సత్య సంబంధివైతే, నువ్వు సత్యమునకు స్తంభముగా మారిపోతే, సత్యమందు ప్రతిష్ఠ చేయబడితే, మరి ఆ సత్య సంబంధమైన క్రియలు కనబడాలిగా మనలో. ఇక్కడ వరంగల్ జిల్లాలో కేసముద్రం ఉన్న ఊరు ఉంది. ఆ ఊరిలో నీళ్ళు ఉంటాయి అసలు సరిగ్గా? వరంగల్ జిల్లాలో తరచుగా నీటి ఎద్దడి వచ్చే ఊరి పేరు ఉంటే ఆ ఊరి పేరు కేసముద్రమే. పోనీ అక్కడ దూరం మీకు ఎందుకు? బెల్లంపల్లి ఉంది పక్కన, బెల్లం ఉంటుంది ఆ ఊర్లో. కేసముద్రంలో సముద్రం లేదు, బెల్లంపల్లిలో బెల్లం లేదు, యేసు రక్తమే. అసలు మాట చెప్పు, మేము సత్యం అంటున్నాడు కానీ అది సత్యకి సంబంధ క్రియలు లేవు. నేను కేసముద్రం గురించి బెల్లంపల్లి గురించి బాధపడతా, నీ గురించే కదా సవంతా. మరి ప్రభు కృపడి సత్యంలోకి వచ్చామండి, మేము సర్వసత్యంలోకి సాగిపోతున్నామండి, సత్యమునకు స్తంభములండి, ఊరు ఇన్ని చెప్తారు కదా, మరి సత్క్రియలు లేరు అంటే మరి వాటి కొరకే ప్రార్థన చేస్తాను బదరు. మామిడి చెట్టు అంటే ఒక కాయ కూడా కాయది ఎందుకురా? మామిడి చెట్టు ఆకులు చూసి మేము ఏం చేసుకోవాలరా? ఏమన్నా తోటకూర గోంగూర అయితే కనీసం పచ్చడి చేసుకుందాం, పప్పులు వేసుకుందాం. మామిడి చెట్టు అంటావు కాయలయ్యే. చెట్టు మంచిదని దాని క్రియలను బట్టి ఎంచమని ప్రభు చెప్పాడుగా. మరి క్రియలై సత్య సంబంధమైన క్రియలు మనలో ఉండాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ సత్క్రియలు మన దగ్గర ఉంటేనే వాస్తవ జీవానికి సరిగ్గా పునాది వేసుకుంటున్నట్లు లెక్క. దేవునికి స్తోత్రం చెప్పండి. నీలో తండ్రి క్రియలు ఉంటే, నీలో అబ్రహాము క్రియలు ఉంటే, నీలో విశ్వాస క్రియలు ఉంటే, నీలో సత్క్రియలు ఉంటే, ఇప్పుడు నువ్వు ఇంకో క్రియలు చేయడానికి అర్హుడివి. ఆ రేంజ్ నీకు ఉంటుంది.